राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनंदन व्रज जनरंजन। यशोदानंदन व्रज जनरंजन। यामुना तीर वनचारी। यामुना तीर वनचारी। जय जय राधा माधव कुंज बिहारी। जय ओम विष्णुपाद परमहंस परिव्राजक आचार्य स्तोत्र श्री श्रीमद् भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం మూడవ స్కందం 30వ అధ్యాయం 2వ శ్లోకం. యం యం అర్థం ఉపాదత్తే దుఃఖేన సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. యం యమర్థముపాధత్తే దుఃఖేన సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. యం యమర్థముపాధత్తే దుఃఖేన సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. యం యమర్థముపాధత్తే దుఃఖేన సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. యం యమర్థముపాదత్తే దుఃఖేన సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. యం యమర్థముపాధత్తే దుఃఖేన సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. యం యమర్థముపాదత్తే దుఃఖేన సుఖహేతవే తం తం ధునోతి భగవాన్ పుమాన్ శోచతి యత్కృతే. ప్రతిపదార్థములు యం యం
ఏవైతే అర్థం వస్తువులను ఉపాదత్తే మనుజుడు సంపాదించునో దుఃఖేన అతి కష్టముగా సుఖహేతవే సౌఖ్యము కొరకు తం వానిని ధునోతి నశింపజేయును భగవానుడు పుమాన్ మనుజుడు శోచతి శోకించును యత్కృతే ఆ కారణమున. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. నామమాత్రపు సౌఖ్యము కొరకు లౌకికుడు గొప్ప కష్టముతోనూ పరిశ్రమతోనూ సంపాదించిన దానిని కాలరూపమున భగవానుడు నశింపజేయును. ఆ కారణముచే బద్ధజీవుడు మిగుల శోకించును. భాష్యం. శ్రీకృష్ణ భగవానుని ప్రాతినిధ్యముకు కాలము యొక్క ముఖ్య కార్యము సమస్తమును నశింపజేయుటయే. భౌతిక చైతన్యయుతులకు లౌకికులు ఆర్థికాభివృద్ధి పేరుట పలు వస్తువులను సృష్టించుటయందే నిమగ్నులయుందురు. భౌతిక అవసరములను తీర్చుట ద్వారా జనులు సుఖవంతులు కాగలరని వారు తలతురు. కానీ తాము సృష్టించినదంతయు కాలక్రమమున నశించిపోగలదని వారు మరుతురు. గొప్ప కష్టముతోనూ పట్టుదలతోనూ పెక్కు శక్తివంతముకు సామ్రాజ్యములు ఏర్పరచబడినప్పటికీ కాలక్రమమున అవి నశించిపోయినట్లుగా మనము చరిత్ర యందు గాంచవచ్చును. అయినప్పటికీ కాలముందు నశించియే తీరునట్టి భౌతిక అవసరములను తయారు చేయుటలో తాము కాలమును వృధాపరుచుచున్నామని మూర్ఖులకు లౌకికులు ఎరుగజాలరు. జనుల అజ్ఞాన కారణముననే ఆ రీతి శక్తి వృధా ఎగుచున్నది. తాము నిత్యులమనియు తమకొక నిత్య కార్యము కూడా కలదనియు జనులు ఎరుగకున్నారు. ప్రస్తుత దేహమందలి కొద్దిపాటి జీవనకాలము అనంతముకు ప్రయాణమున కేవలము ఒక మెరుపు వంటిది మాత్రమేనని వారు ఎరుగరు. ఈ విషయం ఎరుగక వారు చిన్న మెరుపు వంటి జీవనమునే సమస్తమని భావించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునుటయందే కాలమును వృధా చేయుదురు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. కపిల భగవానునిచే విపరీత కర్మల వర్ణనము అని చెప్పబడింది. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, నిన్నటి శ్లోకంలో చెప్పినటువంటి ఏదైతే విషయం ఉందో దాన్ని కొనసాగిస్తున్నారు. నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నాం గుర్తుందా ఎవరికైనా? శ్లోకం దేని గురించి? ఏ విధంగా అయితే ఆకాశంలో ఉన్నటువంటి మేఘములు గాలి చేత తాము చెదరగొట్టబడతామనేటువంటి విషయాన్ని తెలియకుండా ఉంటాయో, అలాగే ఎవరైతే లౌకికమైనటువంటి కర్మలలో మునిగినటువంటి వ్యక్తి కూడా కాలము వారి యొక్క అవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తుందనేటువంటి విషయాన్ని ఎరుగకుండా ఉంటాడు అని చెప్పారు. కొనసాగిస్తూ ఈరోజు ఏమన్నారంటే, నామమాత్రపు సౌఖ్యము కొరకు లౌకికుడు గొప్ప కష్టముతోనూ పరిశ్రమతోనూ సంపాదించిన వానిని కాలరూపమున భగవానుడు నశింపజేయును. ఆ కారణముచే బద్ధజీవుడు మిగుల శోకించును అని చెప్పంటున్నారు. అన్నిటికంటే గొప్ప అజ్ఞానం ఏమిటి అంటే, మనం ఈ శరీరం అని భావించడం. మనం వాస్తవానికి ఆత్మ. ఇది ఎలాంటిదంటే, మనం ఒక చోట నుంచి మరొక చోటికి ప్రయాణం చేస్తున్నాం అనుకోండి. ఇక్కడి నుంచి ఎక్కడికో మనం ఒక యాత్రకు వెళ్ళాలి, ఎక్కడికో అనుకుందాం. ఇక్కడ మన ప్రయాణం ప్రారంభించాం, మనం మన లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ క్రమంలో మనం అనేకమైనటువంటి వాహనాలు ఎక్కే అవకాశం ఉంది.
కదా. ఉదాహరణకి ఇక్కడి నుంచి బయలుదేరాలి మనం. ఇక్కడి నుంచి బయలుదేరాలంటే ముందు మనం నడిచి బయటికి వెళ్ళాలి. ఆ తర్వాత ఏదో ఇక్కడ ఉన్నటువంటి టూ వీలర్ మీద ఎవరో తీసుకువెళ్ళి మన మెయిన్ రోడ్డు మీద దింపుతారనుకో. అక్కడి నుంచి మళ్ళీ బస్సు ఎక్కి ఎక్కడో దిగుతాం. బస్సు ఎక్కి దిగిన తర్వాత మళ్ళీ రైలు ఎక్కుతాం. రైలు ఎక్కి దిగి మళ్ళీ ఇది ఆటో ఎక్కుతాం. ఆటో ఎక్కి మళ్ళీ ఇంకెక్కడికి వెళతాం. ఈ ప్రయాణంలో మనం అనేక రకమైనటువంటి వాహనాలను ఎక్కి దిగడం జరిగింది, లేదా దిగి ఎక్కడం జరిగింది. అదేవిధంగా మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో అనేకమైనటువంటి వాహనాలను దిగి ఎక్కుతూ ఎక్కి దిగుతూ ఉంటాం అన్నమాట. అంటే ఈ శరీరం అనేది ఒక వాహనం, ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఈ ప్రస్తుత జీవితం ఏదైతే ఉందో ఇది అనంతమైనటువంటి ప్రయాణంలో కేవలం ఒక మెరుపు వంటిది మాత్రమే అని మనం తెలుసుకుని ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతం కలియుగంలో మనం చూస్తే అంతా కూడా రజస్తమో గుణాలతో నిండిపోయి ఉందన్నమాట అంతా కూడా. అందుకే అందరూ ఏమనుకుంటారంటే ఈ జీవితంలోనే అన్నీ సాధించేయాలి. చూడండి, ఈ జీవితంలోనే మొత్తం అన్నీ కూడా మనం అనుభవించేయాలి. అందుకని అది ఏం చేస్తుందంటే మనిషిని రజోగుణంలో ఉంచుతుందన్నమాట. ఇదేమి కొత్త సిద్ధాంతం కాదు. చార్వాకుడు కూడా అదే చెప్పాడు. ఏమన్నాడు? భస్మీపటలస్య దేహస్య కుతో పునరాగమనో భవేత్ అన్నాడు. అంటే ఈ శరీరం అనేది భస్మం అయిపోతుంది, మళ్ళీ తిరిగి రావడం అనేది ఎవడు చూడొచ్చాడు అని చెప్పన్నాడు. అందుకని ఏమన్నాడు? రుణం కృత్వా ఘృతం పిబేత్ యావజ్జీవేత్ సుఖం జీవేత్ అని చెప్పన్నాడు. అందుకని ఏమన్నాడంటే చనిపోయిన తర్వాత ఎవడు తిరిగి వస్తాడో ఏమిటో ఎవడో చూశాడు. అందుకే అప్పు చేసైనా సరే, అడుక్కునైనా సరే నెయ్యి తాగమని చెప్పాడు అనమాట. నెయ్యి తాగడం అంటే అర్థం ఏంటి? చక్కగా నేతితో అనేక రకాల వంటకాలు వండుకొని తినమన్నాడు. ఆయన సాత్వికమైనటువంటి నాస్తికుడు అనమాట. అదే రాజసికమైన తామసికమైన నాస్తికులు అయితే ఏమంటారు? చక్కగా మందు ముక్క అన్నీ చిందు విందు అన్నీ ఏంటి అని చెప్పి అంటారు. చూడండి, కానీ చార్వాకుడు అలా చెప్పాల, చక్కగా నేతితో వండుకొని తినమన్నాడు. యావజ్జీవేత్ సుఖం జీవేత్, ఆ విధంగా జీవితం అంతా కూడా సుఖంగా జీవించండి అని చెప్పన్నాడు. మరి ఆ సిద్ధాంతమే మనకి ఈ రోజుల్లో కూడా కనిపిస్తుంది అనమాట. మనిషి ఏమనుకుంటాడంటే నేను చనిపోయే లోపు నేను ఏవేవో సాధించేయాలి. చూడండి, నేను ఎప్పుడో చాలా కాలం క్రితం ఏదో ఒక లౌకికంగా ఉన్నప్పుడు ఒక చలనచిత్రం చూశాను అనమాట. ఆ చలనచిత్రంలో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తాను సాధించాలనుకునేటువంటి ఒక 10 విషయాలు రాస్తాడనమాట. అంటే అతనికి మరణించబోతున్నాడు అనేటువంటి విషయం తెలుస్తుంది. మరణించబోతున్నాడు అనేటువంటి విషయం తెలిసి ఏం చేస్తాడంటే తాను ఈ జీవితంలో ఏమేమైతే అనుకున్నాడో అవన్నీ కూడా ఒక చిట్టా రాసుకుంటాడు. అందులో ఒకటి ఏమిటంటే నేను గిటార్ నేర్చుకోవాలి, లేకపోతే నేను విదేశాలకు వెళ్ళి రావాలి, లేకపోతే కనీసం ఇంత సంపాదించాలి, ఇలాంటివి ఏవేవో రాసుకుంటాడు అనమాట. ఏమవుతుందంటే అజ్ఞానం కారణం చేత ఒకవేళ ఎవరైనా నేను చనిపోయే లోపు ఇవన్నీ కూడా నేను సాధించాలి అనుకున్నట్లయితే వాస్తవానికి మనం ఏ సాధించగలం ఏ సాధించలేము అనేది మన చేతిలో ఉంటుందా? చెప్పండి. మన యొక్క పూర్వ ప్రారంభం ఏదైతే ఉందో, మన పూర్వజన్మల్లో మనం చేసినటువంటి కర్మలు అనేకమైనటువంటివి. ఒకవేళ మన మరణ సమయంలో అనేక చిత్త విభ్రాంత, కృష్ణుడు చెప్తున్నాడు 16వ అధ్యాయం. వాడు ఏమవుతాడు? మళ్ళీ అనేకమైనటువంటి జన్మలు స్వీకరించాల్సి వస్తుంది అనమాట. కానీ సత్వగుణంలో ఉన్నవాడు ఎప్పుడు కంగారు పడడం అనమాట. కంగారు పడడం అంటే ఈ జీవితంలో నేను అన్నీ సాధించేయాలని అనుకోడు. ఈ జీవితం ఒక వాహనం అంతే, అన్ని కోరికలు తీరుతాయి, కంగారేం లేదు. ఎందుకంటే భగవంతుడు ఏమిటి మనం ఏం చెప్పుకున్నాం? ఏకో బహూనాం యో విదధాతి కామా అని చెప్పన్నారు. చూడండి, భగవంతుడు మన కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం కోరుకునేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఎందుకని తీరటం లేదు వెంటనే అంటే అది కూడా భగవంతుడి కృపే. ఎందుకంటే నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీరాలంటే నువ్వున్న ఈ శరీరం పనిచేయదు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఏదో కోరుకుంటాను నేను, కానీ నువ్వు ఆ కోరిక కోరుకున్నావు, కానీ ఈ శరీరం పనిచేయదుగా. కాబట్టి శరీరం వదిలేయాలి, నువ్వు ఆ కోరిక కోరుకోవాలంటే. ఆ కోరిక సంబంధించినటువంటి శరీరం కూడా ఎత్తాలి. ఇప్పుడు నేను వృద్ధాప్యంలో ఉన్నాను, వృద్ధాప్యంలో ఉండి నేనేదో యవ్వనంలో చేయాల్సినటువంటి కోరిక ఏదో కలిగి ఉన్నాను అనుకోండి,
అప్పుడు ఏం చేయాలి? శరీరాన్ని వదిలేయాలి కదా. వదిలేసి మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. జన్మెత్తాక యవ్వనంలో మళ్ళీ అది కోరిక తీర్చుకుంటాం. ఈలోపు యవ్వనంలోకి వచ్చే ముందు అనేక కోరికలు కోరుకుంటాడు. మళ్ళీ ఆ కోరికలు తీర్చుకోవాలంటే మళ్ళీ ఈ శరీరం పనిచేయదు. శరీరం మళ్ళీ అవస్థ మార్చాలి. చూడండి, అంతే కదా. ఎలాంటిదంటే ఇప్పుడు టీవీఎస్ బండి ఉంది. టీవీఎస్ బండి మీద ఎక్కి నేను గాలిలో ఎగరాలంటే ఎలా కుదురుతుంది? టీవీఎస్ దిగాలి కదా. టీవీఎస్ దిగాలి, వెళ్ళి విమానం ఎక్కాలి. చూడండి, కానీ విమానం ఎక్కాలంటే మధ్యలో రైలు ఎక్కాలి. రైలు ఎక్కాలంటే మధ్యలో ఆటో ఎక్కాలి. ఆటో ఎక్కాలంటే మళ్ళీ మధ్యలో టీవీఎస్ ఎక్కాలి. టీవీఎస్ ఎక్కాలంటే మళ్ళీ కింద నడిచి వెళ్ళాలి. చూడండి, అంటే మనం ఏదైతే ఒక కోరిక కోరుకున్నామో ఆ కోరిక తీరడం కోసం మళ్ళీ మనం అనేకమైనటువంటి అవస్థలు దాటాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది భౌతిక ప్రపంచం కాబట్టి. అందుకే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం ఏం కోరుకుంటున్నాం అనే దాని గురించి. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక జగత్తు కాదు కదా. ఆధ్యాత్మిక జగత్తు అయితే ఏమనుకుంటే అది వెంటనే అయిపోతుంది అలా. కానీ భౌతిక జగత్తులో అలా సాధ్యం కాదు. ప్రతిదీ కూడా ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అందుకే సత్వగుణంలో ఉండేటువంటి వాడు ఎప్పుడు కూడా బాధపడడు అనమాట. సరే, ఈ జన్మలో నేను సాధించలేకపోతే ఇంకో శరీరంలో నేను సాధిస్తాను. ఎందుకంటే అతనికి తెలుసు జీవితం అనేది ఒక మెరుపు వంటిది. అనంతమైనటువంటి కాలంలో మనం స్వీకరించిన ఈ శరీరం ఎంతకాలం ఇది చెప్పండి. అందుకే నిజమైనటువంటి భక్తుడు ఎప్పుడు కూడా నేను ఇదే జీవితంలో భగవద్ధామం వెళ్ళిపోతానో, లేకపోతే ఇదే జీవితంలో నేను భగవద్ధామం వెళ్ళాలేనో ఆ విధమైనటువంటి కోరిక కూడా కలిగి ఉండడం. సాధారణంగా ఆధ్యాత్మిక జీవితం స్వీకరించిన ప్రతి ఒక్కరికి చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంది? బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అంటారు ప్రభుపాద. అంటే భగవద్ధామానికి తిరిగి వెళ్ళాలి అనే కోరిక కలిగి ఉండాలి. కానీ ఇంకా ఉన్నతమైన దశలు కూడా ఉన్నాయి అందులో. ఇంకా ఉన్నతమైనటువంటి దశలు ఏమిటి? ఇంకా ఉన్నత స్థాయిలో భక్తుడు తాను భగవద్ధామానికి వెళ్ళడానికి తనకు ఎలాంటి అర్హత లేదని భావిస్తాడు. భక్తుడు ఏమనుకుంటాడు? నేను గడిపినటువంటి జీవితానికి నన్ను ఎవడన్నా భగవద్ధామంలోకి రాణిస్తాడా? రానివ్వరు, సందేహమే లేదు. కాబట్టి సరే, ఇంకొక అవకాశం, భక్తుల కుటుంబంలో పుట్టేటువంటి అవకాశము, లేకపోతే భక్తుల సాంగత్యంలో పుట్టే అవకాశం ఇస్తే చాలు అనుకుంటాడు. అందుకే భక్తుని ఠాకుల వారు కూడా ఏమని పాడుతున్నారు? కీట జన్మ. అంటే ఒకవేళ నేను మళ్ళీ జన్మ అంటూ ఎత్తాల్సి వస్తే ఈ భౌతిక ప్రపంచంలో, కనీసం ఒక భక్తుని ఇంట్లో కీటకంగా జన్మించే అవకాశమైనా నాకు ఇవ్వమని పడుతున్నారు. చూడండి, అది భక్తుని యొక్క భావన. ఎందుకంటే భక్తునికి తెలుసు, అంతేగాని అతను ఏదో పశ్చాత్తాపడిపోతూ అయ్యో నేను ఈ జీవితంలో ఏదో సాధించలేకపోయానే, అయ్యో ఎలాగ నా జీవితం ఇదే అయిపోయింది, ఇతరులందరూ ఏదో చేసేస్తున్నారు, నేను ఏదో చేయలేకపోతున్నానే. చాలామంది మనం చూస్తుంటాం, నేను మరణించే ముందు ఒకసారి ఏదో చేయాలనుకుంటున్నానండి, ఇలా అనేక రకాల ఆలోచనలు ఉంటాయి. కానీ మనం అర్థం చేసుకోవాలి, ఈ శరీరమే ఇదేమీ అంతిమమైన శరీరం కాదు. మనం ఇంకా ఎన్నో శరీరాలు ఎత్తాల్సి ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు కదా. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు చూడండి, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని చెప్పుకుంటాడు. అంటే జ్ఞాని అయినటువంటి వాడట ఎన్నో జన్మలు ఎత్తిన తరువాత వాసుదేవుడే సర్వస్వమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటాడట. అలాంటి మహాత్ముడు చాలా దుర్లభము అని చెప్పుకుంటున్నారు. 7వ అధ్యాయం భగవద్గీత, భగవద్ విజ్ఞానం మనం చూస్తే. దానికంటే ముందు మరొక శ్లోకంలో ఏమంటున్నాడు? బహుశా 3వ శ్లోకం అయి ఉండొచ్చు. ఏమంటున్నాడు అందులో? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః అని చెప్పుకుంటాడు. ఏమంటున్నాడు అక్కడ? దాని అర్థం ఏమిటి? వేలాది మంది జనులలో ఒకడే పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నిస్తారట. అలా పరిపూర్ణత సాధించడానికి ప్రయత్నించే వేలాది మందిలో ఒకడే సిద్ధిని పొందుతాడు అని చెప్పంటాడు, పరిపూర్ణత సాధిస్తాడని చెప్పండి. ఇదేమిటిది? ఆ శ్లోకం ఎలా ప్రారంభమైందో చూడండి. ఏమిటది శ్లోకం చదువు? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. చూడండి, వేలాది మందిలో ఒకడు సిద్ధి సాధించడానికి ప్రయత్నం చేస్తాడు. యతతామపి సిద్ధానాం, ఆ విధంగా సిద్ధి సాధించడానికి ప్రయత్నించే వారిలో కూడా ఎవడో ఒకడు మాత్రమే పరిపూర్ణత సాధిస్తాడని చెప్పుకుంటాడు. ఇదేమిటి సిద్ధి సాధించడానికి ప్రయత్నించేవాడు అంటే ఎవరిక్కడ? ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు కృష్ణుడు?
సాధారణమైన జనుల గురించి చెప్తున్నాడా ఈ మాట? ఎవరి గురించి చెప్తున్నాడు ఆయన? మన గురించే చెప్పేది, బయట వాళ్ళ గురించి కాదు. మనం అనుకోవచ్చు ఆడో చెత్త ఏరుకుంటున్నాడు, ఆడి గురించి అయి ఉంటుందని. కాదు, మన గురించి చెప్తున్నాడు. ఎందుకంటే సిద్ధి సాధించడానికి ప్రయత్నించే వాళ్ళు అంటే ఏమిటి సిద్ధి? మనకు తెలుసు జీవితంలో సిద్ధి అంటే ఏమిటి. పెర్ఫెక్షన్ ఏమిటి? పెర్ఫెక్షన్ విశుద్ధమైనటువంటి భక్తితో సేవను పొందడం. అలాంటి సిద్ధి సాధించడానికి ప్రయత్నించే వాళ్ళు ఎవడో అలాంటి వేలాది మందిలో ఒకడే నన్ను సంపూర్ణంగా తెలుసుకోగలరని చెప్పి అంటున్నాడు. అదే కదా అంటున్నాడు, మాం వేత్తి తత్వతః, నన్ను తత్వతః తెలుసుకోగలడని చెప్పి అంటున్నాడు. అంటే ఇది ఎంత కష్టమో చూడండి. అందుకే ఉంటున్నాడు, బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. మనం ఏదో దీక్ష తీసుకున్నాం కాబట్టి ఇంకేం ఇదే మనకి ఆఖరి జన్మని అనుకోకూడదు ఎప్పుడు కూడా. సరే, ఇప్పుడు ఏమన్నాడు? మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతత సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. ఎవడో ఒకడు మాత్రం నన్ను తత్వతః తెలుసుకుంటాడు అంటున్నాడు. మరి ఇప్పుడు తత్వతః తెలుసుకోవడం అంటే ఏమిటి? భగవంతుడి గురించి ఇది తెలుసుకోవాలి. దాని గురించి చైతన్య చరితామృతంలో మనకు వివరించారు. తత్వతః భగవంతుడిని తెలుసుకోవడం అంటే అర్థం ఏమిటంటే, కృష్ణుడు ఒక వ్యక్తి అని తెలుసుకోవాలి. మొట్టమొదట కృష్ణుడు ఒక వ్యక్తి అని తెలుసుకోవాలి. కృష్ణుని యొక్క అంతర్గత శక్తి గురించి తెలుసుకోవాలి. కృష్ణుని యొక్క బహిరంగ శక్తి గురించి తెలుసుకోవాలి. కృష్ణుని యొక్క విస్తరణల గురించి తెలుసుకోవాలి. కృష్ణుని యొక్క అవతారాల గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే దాన్నే తత్వతః తెలుసుకోవడం అంటారు. అర్థమవుతుంది కదా? అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమంటారంటే, సిద్ధాంతాన్ని తెలుసుకునేటువంటి విషయంలో అలసత్వం అనేది ఉండకూడదని చెప్పి అంటారు. అర్థమవుతుంది కదా? సిద్ధాంతాన్ని తెలుసుకునే విషయంలో అలసత్వం ఉండకూడదు. అంటే ఒకళ్ళు అనుకోవచ్చు, నేను హరే కృష్ణ చెప్పారు కదా, హరే కృష్ణ జపం చేయమన్నారు, 4 నియమాలు పాటించమన్నారు, ప్రసాదం తీసుకోమన్నారు, ఇంకా అంతకుమించి నేను పెద్ద ఏదో తెలుసుకోవాల్సిన అవసరమే ఉంది అనుకోవచ్చు. కానీ కృష్ణుడు చెప్తున్నాడు, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సూర్జన అని చెప్పుకుంటున్నాడు. అక్కడ కూడా మాట వచ్చింది, తత్వతః అనే మాట. ఏమంటున్నాడు? ఎవరైతే నా యొక్క జన్మ, నా యొక్క కర్మ ఇవి దివ్యమైనటువంటివని తత్వతః తెలుసుకుంటారో వారు ఈ శరీరాన్ని విడిచిన తర్వాత మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రాడు. మరొక చోట వస్తుంది తత్వ అనేటువంటి మాట. తతోమాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం. దానికి ముందు పంక్తి ఏమిటి? భక్త్యా మాం అభిజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః. చూడండి, మళ్ళీ తత్వతః వచ్చింది. తతోమాం తత్వతో జ్ఞాత్వా విశదే తదనంతరం అని చెప్పన్నాడు. కాబట్టి తత్వము అంటే ఇది తెలుసుకోవడం అనమాట. ఊరికే నేను కృష్ణ భక్తుడిని, లేకపోతే నేను హరే కృష్ణ మంత్రం చేస్తున్నాను, అంత మాత్రం చేత మనకేదో అన్నీ తెలిసిపోయాను, లేకపోతే మనం ఈ జన్మ నుండి వెళ్ళిపోతామో అనుకోకూడదు అనమాట. మన గురించి చెప్తున్నాడు కృష్ణుడు. మనుష్యానాం సహస్రేషు అని చెప్పి కశ్చిత్ యతతి సిద్ధయే. మనం అందరం దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? సిద్ధి సాధించడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఏమిటా సిద్ధి? మోక్షం సాధించడం కోసం, అంటే భగవద్ధామం వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. యతతామపి సిద్ధానాం. ఆ విధంగా సిద్ధి సాధించడం కోసం ప్రయత్నించేవారు కూడా కశ్చిన్ మాం వేత్తి తత్వతః. వాస్తవంగా నన్ను తెలుసుకునేవాడు చాలా చాలా అరుదుగా ఉంటాడని చెప్పి ఉంటాడు. ఇప్పుడు చూడండి, మన భక్త సమూహంలో మనం చూస్తే ఎంతమంది అసలు భగవంతుని తత్వతః తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎక్కువ మంది భావుకతలోనే ఉంటారు అన్నమాట. భావుకత మనం చూస్తుంటాం. చాలామంది భక్తులు చూసిన వెంటనే రాధే రాధే అని చెప్పి అంటుంటారు. శ్రీల ప్రభుపాదుల వారి దగ్గర ఎవరైనా వచ్చి రాధే రాధే అంటే ఆయన ఒకవేళ వాడు బ్రజవాసి కాకుంటే కనుక వాడిని వెంటనే మందలించేవారు అనమాట. ఎందుకంటే బ్రజవాసుల బృందావనంలో వాళ్ళకి అలవాటు రాధే రాధే అంటుంటారు. కానీ ప్రభుపాద ఇప్పుడు కూడా రాధే రాధే అనలేదు ఎప్పుడు కూడా. చూడండి, దురదృష్టవశాత్తు మన సమూహంలో కూడా, మన సంఘంలో కూడా, కృష్ణ చైతన్య సంఘంలో ఇది బాగా అలవాటు అయిపోయింది అనమాట అందరికీ, రాధే రాధే అనుకోవడం. చూడండి, అంటే ఇదంతా కూడా భావుకత అన్నమాట. కానీ భావుకత మనకి సహాయం చేయదు. మన తత్వాన్ని తెలుసుకోవాలి. తత్వం అంటే ఏమిటి? అందుకే మనకు భాగవతం మనం చూస్తే భాగవతంలో మనకి 12 స్కందాలు ఉన్నాయి. చూడండి, ఉన్నాయి కదా మనకి 12 స్కందాలు. ఎందుకు ఒక 10వ స్కందం ఒకటి ఇస్తే సరిపోయే కదా? మీకు అర్థమైంది కదా? వాస్తవానికి కృష్ణుని యొక్క లీలలన్నీ కూడా ఏ స్కందంలో ఉన్నాయి? భాగవతంలో 10వ స్కందంలో ఉన్నాయి. అది ఒకటే ఇస్తే సరిపోయేది కదా. మళ్ళీ మిగిలినటువంటి 11 స్కందాలు ఎందుకు? అవసరమే ఉంది అసలు? ఏమంటారు చెప్పండి?
మిగతా 11 స్కందాలు ఎందుకు? ఎందుకంటే ఇదే. ఎందుకంటే కృష్ణుడు ఒక వ్యక్తి అని తెలుసుకోవాలి. కృష్ణుని యొక్క అంతర్గత శక్తి గురించి తెలుసుకోవాలి. అంతర్గత శక్తితో కృష్ణుడు చేసే లీలలు ఏమిటి? ఏమిటవి? అవే రాసలీలలు, రాధారాణితో చేసేవి, లేకపోతే వృందావనంలో జరిగేటువంటివి అంతర్గత లీలలు. అలాగే మరి భగవంతుని యొక్క బాహ్య శక్తి ఒకటి ఉంది కదా. బాహ్య శక్తి అంటే ఏమిటి? బాహ్య శక్తితో చేసే లీలలు ఏమిటి? అవి ఎలా తెలుసుకోవాలి? అయ్యే ఇదన్నీ కూడా ఏమిటి? మహావిష్ణువు, కారణోదక సాయి విష్ణువు, ఆయన నుంచి అనంతకోటి బ్రహ్మాండాలు బయటికి రావడం, మళ్ళీ అందులోకి ఆయన మళ్ళీ గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించడం, మళ్ళీ గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుంచి మళ్ళీ ఈ కమలం రావడం, అందులో నుంచి బ్రహ్మదేవుడు రావడం, బ్రహ్మదేవుడు తపస్సు చేయడం, తర్వాత మరి అతనికి పరమాత్మగా అన్ని విషయాలు తెలియజేయడం, ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మదేవుడు సృష్టి మొదలు పెట్టడం, మళ్ళీ ఆయన సృష్టిలో అనేక రకాల మన్వంతరాలు, ఈ 14 లోకాలు, ఈ జీవుల పరిస్థితి ఏమిటి, వాళ్ళ కర్మలు ఏమిటి, ఈ 24 తత్వాలు ఏమిటి చూడండి. ఇవన్నీ ఎందులోకి వస్తాయి? బహిరంగ శక్తిలోకి వస్తాయి. బహిరంగ శక్తితో భగవంతుడు చేసే లీలలు ఏమిటంటే ఇవి. ఏమిటి? ఆయన ఐక్షత, ఆయన చూడగానే ఆయనకు రోమకోపాల నుంచి బ్రహ్మాండాలు రావడం చూడండి. ఆ తర్వాత భగవంతుని యొక్క విస్తరణల గురించి తెలుసుకోవాలట. మళ్ళీ భగవంతుని యొక్క విస్తరణలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఏమిటవి? ఎన్ని రకాలుగా విస్తరిస్తున్నాడు భగవంతుడు? జీవతత్వం, విష్ణుతత్వం. అంటే జీవులుగా విస్తరిస్తున్నాడు కదా భగవంతుడు. మళ్ళీ జీవుల గురించి తెలుసుకోవాలి. జీవుల గురించి అంటే ఏమిటి? మన గురించి తెలుసుకోవాలి. మరి ఆత్మ గురించి అసలు శాస్త్రాల్లో ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి చూడండి, ఎంత తత్వం ఉంది ఆత్మ యొక్క జ్ఞానం గురించి. అందుకే భగవద్గీతలో ముందు దేంతో మొదలుపెట్టాడు కృష్ణుడు? ఆత్మతత్వంతో మొదలుపెట్టాడు, సాంఖ్యతత్వంతో మొదలుపెట్టాడు చూడండి. ఆత్మ గురించి తెలుసుకున్నాక మళ్ళీ పరమాత్మ గురించి తెలుసుకోవాలి చూడండి. విష్ణుతత్వాలు ఉన్నాయి. విష్ణుతత్వాలు అంటే ఏమిటి? మళ్ళీ ఆధ్యాత్మిక ప్రపంచంలో మళ్ళీ ఆయన బలరాముడిగా విస్తరిస్తాడు. తర్వాత మొదటి చతుర్వ్యూహం, తర్వాత రెండో చతుర్వ్యూహం, వైకుంఠ నారాయణుడు, ఇవన్నీ ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఆయన యొక్క అవతారాల గురించి తెలుసుకోవాలి చూడండి. అవతారాలు అంటే ఏమిటి? మళ్ళీ అవతారాలు అనేక రకాలు ఉన్నాయి. మళ్ళీ పురుషావతారాలు, గుణావతారాలు, యుగావతారాలు, మనవంతర అవతారాలు, లీలావతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, అలాగే ఆయన యొక్క అర్చా విగ్రహాలు ఉన్నాయి చూడండి. ఇది తత్వతః తెలుసుకోవడం అంటే. అందుకే నీవేమీ తెలుసుకోకుండా నాకు ఏదో నేను దీక్ష తీసుకున్నాను, లేకపోతే నేను ఊరికి ఏదో జపం చేసుకుంటాను, లేకపోతే వృందావనం వెళతాను, అక్కడ బాగుంది అంతా, అది కాదనమాట. కాబట్టి అందుకే కృష్ణుడు ఏమంటున్నాడంటే, వేలాది మంది పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తారు, కానీ అలా పరిపూర్ణత కోసం ప్రయత్నించే వారిలో, అలాంటి వేలాది మందిలో, పరిపూర్ణత కోసం ప్రయత్నించే వేలాది మందిలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను తత్వతః తెలుసుకుంటాడు అని చెప్పి అంటాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మరి ఎంతమంది తత్వతః తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు భక్తుల్లో కూడా? అవునా కదా? దీక్ష తీసుకునేటువంటి భక్తుల్లో కూడా మనం చూస్తే మొత్తం ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం పరిధిలో కావచ్చు, లేదా అనేక రకాల ఇతర వైష్ణవ సమూహాలు కూడా ఉన్నాయి కదా. మరి ఇతర వైష్ణవ సాంప్రదాయాలు, కృష్ణుడు ఏదో మన సాంప్రదాయం గురించి చెప్పడం లే, ఇక్కడ అందరి గురించి చెప్తున్నాడు ఆయన కదా. నిరాకారవాదులు ఉన్నారు, అంటే ఈ బ్రహ్మవాదులు ఉన్నారు, అలాగే యోగులు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు కదా. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాడు. మరి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే మరి నిజంగా ఎంతమంది తెలుసుకుంటున్నారు చెప్పండి? మరి ఆయన తత్వతః తెలుసుకోకపోతే జన్మకర్మ చేమే దివ్యం యోవం యోవేతి తత్వతః త్యక్తవాదేహం పునర్జన్మనైతి మామేది సోర్జున చూడండి. అది తెలుసుకుంటేనే కదా ఆయన ఏమంటున్నాడు, మళ్ళీ ఈ భౌతిక ప్రపంచానికి రారు శరీరాన్ని వదిలిన తర్వాత. మరి ఈ శరీరాన్ని వదిలే ముందు తత్వతః తెలుసుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి ఈ తత్వతః తెలుసుకోవాలంటే ముందు మనిషికి ఏం కావాలి? సమయం కావాలి. మరి ఎంతమందికి సమయం ఉంది చెప్పండి? ఎవరైతే భక్తులమని అనుకుంటున్నామో ఎంతమందికి సమయం ఉంది? సమయం దేనికి కావాలి? ఇవన్నీ అధ్యయనం చేయడానికి సమయం కావాలి కదా, శ్రవణం చేయడానికి సమయం కావాలి కదా. మరి సాక్షాత్కారం కలగాలంటే ఏం కావాలి మళ్ళీ? అందుకే జ్ఞానం విజ్ఞానం ఏమంటున్నాడు ఈ 7వ అధ్యాయం 2వ శ్లోకం ఏమిటి? జ్ఞానం తేహం సవిజ్ఞాయం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా, ఏమిటది అంటే ఇది తెలుసుకున్న తర్వాత జ్ఞాతవ్యం అవశిష్యతి చూడండి.
నేహభూయో జ్ఞాతవ్యం అవశిష్యతి అని చెప్పుకుంటున్నాడు. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సినది ఏంటో ఏమీ ఉండదో అలాంటి జ్ఞానాన్ని విజ్ఞానాన్ని నీకు నేను తెలియజేస్తానని చెప్పుకుంటాడు. చదువు సరి శ్లోకం. జ్ఞానం విజ్ఞానం జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్య శేషతః యజ్ఞాత్వా నేహభూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే అని చెప్పుకుంటాడు. కాబట్టి జ్ఞానం తెలుసుకుంటేనే కాదు, మళ్ళీ విజ్ఞానం కూడా కావాలి. మరి విజ్ఞానం రావాలంటే ఏం చేయాలి? మరి ఏం రావాలి? భక్తియుత సేవలో నెలకొనాలి. మన ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలో ఉపయోగించాలి. విశేషం ఏంటంటే కృష్ణుని మనం ఏమంటాం? ఇంద్రియాధీశుడు అంటాం, హృషికేశుడు అంటాం కదా. అంటే ఇంద్రియములకు యజమానైనటువంటి వాడు. వాస్తవానికి ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియాలను భగవత్ సేవలో ఉపయోగిస్తామో అప్పుడు ఆ ఇంద్రియాలు ఇంకా బాగా పనిచేస్తాయి. చూడండి, లౌకికంగా ఉపయోగించినప్పుడు పనిచేయనటువంటి ఇంద్రియాలు భగవత్ సేవలో ఎప్పుడైతే ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తామో వాటికి ఆయన నాథుడు కాబట్టి వాటికి పనిచేసేటువంటి శక్తిని ఇస్తాడనమాట. చూడండి, అది విశేషం. అందుకే మనం చూస్తే కృష్ణ చైతన్యంలోకి రాకముందు చాలామంది అసలు ఏ పని అలవాటు ఉండదన్నమాట. కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా పని చేయగలుగుతారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు నిజంగా ఇప్పుడే ఇంద్రియాలని ఉపయోగిస్తున్నారు, ఎవరి కోసం ఉపయోగించాలో వారికి. ఎప్పుడైతే మనం కృష్ణుని యొక్క సేవలో ఉపయోగిస్తామో ఆయన ఏమంటున్నాడు? యోగక్షేమం వహామ్యం అంటున్నాడు కదా. కావాల్సిన శక్తి నేను ఇస్తానంటున్నాడా లేదా చెప్పండి? లేకపోతే ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? శ్రీల ప్రభుపాదులు ఆ వయసులో, ఆయన 70 ఏళ్ల వయసులో పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం ఏమిటి? ఆయన చేసిన కార్యక్రమాలు ఏమిటి చెప్పండి? మరి ఆయనకి ఇంద్రియాల్లో శక్తి లేకపోతే చేయగలిగేవరా అవన్నీ? ఎలా సాధ్యమైంది? మరి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు, అదే వయసు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయనకి ఎలా వచ్చింది శక్తి? ఎవరిచ్చారు? అది ఎవరిచ్చారు? భగవంతుడే ఇచ్చారు. కాబట్టి మనం కూడా ఏమిటంటే మన ఇంద్రియాలను ఉపయోగించాలన్నమాట. చూడండి, ఆధునిక సైన్స్ కూడా ఏం చెప్తుందంటే, వైద్యులు కూడా ఏం చెప్తున్నారంటే, మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడడం కంటే కూడా వాడకపోవడం వల్లగానే ఎక్కువగా పాడైపోతున్నాయంట. మీకు అర్థం ఉందా? శరీరంలో ఉన్నటువంటి అవయవాలు వాడడం కంటే కూడా వాడకపోవడం వల్ల పాడైపోతాయి అని చెప్పుకుంటున్నారు. అందుచేత మనం ఏం చేయాలంటే ప్రతి అవయవాన్ని కూడా మనం ఉపయోగించాలన్నమాట భగవత్ సేవలో. ఆ విధంగా మన యొక్క సేవా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయాలి. చేస్తే అప్పుడు భగవంతుడు మనకి ఏం చేస్తాడు? మనకి శక్తిని ఇస్తాడు. మరి ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఈ జీవితమే చివరిది కాదు. అందుకే మనం కొంచెం సత్వగుణంలో ఉండాలన్నమాట. చాలామంది ఏమిటంటే దృష్టి సాధన మీద లేకుండా, అంటే మనకి ఏదైతే ఆధ్యాత్మిక గురువు ఇచ్చినటువంటి సేవ ఏదైతే ఉందో దానిని మనం చేస్తూ ఉంటే క్రమక్రమంగా పరిపూర్ణత అదే వస్తుందన్నమాట. అంతేగాని మనం మన సాధన వీటిని పక్కన పెట్టి నేను ముందు అయ్యయ్యో అదే అయిపోయేటప్పటికి ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి కంగారు పడ్డాం అనుకోండి, ఎలాగో ఇంకో జన్మ ఎత్తాల్సింది. ఎందుకంటే తత్వదాహ ఎక్కడ తెలుసుకున్నాం ఇక్కడ. అందుకే జీవితాన్ని, ఎందుకంటే ఈ ఆధునిక యుగం అంతా రజోగుణం. అందుకే ప్రతి ఒక్కడు ఏమనుకుంటాడు, మనం ఏదో రకంగా ఇదే జీవితంలో నేను విదేశాలకు వెళ్ళిపోవాలి కదా, ఇదే జీవితంలో నేను కోట్ల రూపాయలు సంపాదించేయాలి, ఇదే జీవితంలో నేను పెద్ద కారు కొనేసుకోవాలి, లేదా పెద్ద ఇల్లు కట్టాలి, లేకపోతే నేను గొప్ప నాకు పేరు ప్రతిష్టలు కావాలి, ఇవన్నీ ఆలోచన చేస్తుంటాడు. ఇదే జీవితంలో అన్నీ చేసేయాలనుకుంటాడు. అంటే వాడి భయం ఏమిటంటే మళ్ళీ ఇంకో జీవితం ఉండదేమో అని. చూడండి, అందుకే ఈ పాశ్చాత్య జీవన విధానం అంతా కూడా రజస్తమో గుణాలతో నిండి ఉంటుంది అనమాట. కానీ వైదిక జీవన విధానం అలా కాదనమాట. వైదిక జీవన విధానంలో మొట్టమొదటి నుంచి తెలుసు మనం శరీరం కాదు ఆత్మ అని. అందుకే చూడండి, ఈ యొక్క ఆత్మజ్ఞానం అనేది ఉండడం వల్లనే ఈ 4 వర్ణాల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక వర్ణం వారిని ఇంకొక వర్ణం వారు చూసి అసూయపడేవారు కాదు. అంటే శూద్రుడు, అదిగో బ్రాహ్మణుడికి అంత గౌరవం వస్తుంది, నాకు గౌరవం రావట్లేదని. లేకపోతే క్షత్రియుని చూసి వాడు చూడు ఎంత ఇంద్రియభోగం చేస్తున్నాడో నేను చేయలేకపోతున్నానని. లేకపోతే వైశ్యుడిని చూసి చూడు వాడు ఎంత సంపాదిస్తున్నాడో నేను సంపాదించలేకపోతున్నానని. ఈ విధమైన అసూయ ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఏమని, పూర్వజన్మలో నేను చేసినటువంటి పాపపుణ్య కర్మల వల్ల ఇదిగో ఇలా ఉన్నాను ఇప్పుడు. కాబట్టి నాకు కూడా అవకాశం వస్తుంది, ఈ జీవితంలో రాకపోవచ్చు ఇంకో జీవితంలో వస్తుంది. కాబట్టి నేను కంగారు పడకుండా ఏం చేయాలి? ఒకవేళ ఆవేశపడ్డాం అనుకో ఇంకా అధోగతి పాలవుతాం. చూడండి, ఆవేశపడితే ఏమవుతుంది? అధమ జన్మలోకి వెళ్తాడు. అలా కాకుండా సరే ఇది నా ప్రారంధం అని అంగీకరించి ఎప్పుడైతే వాడు చక్కగా నిలకడగా సాధన చేసుకుంటూ వెళ్తాడో అప్పుడు వాడు ఉన్నత గతి పొందుతాడనమాట.
ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతున్నది ఏమిటంటే ఎవడి గుణాన్ని వాడు భగవత్ సేవలో వినియోగించడు. అంటే అసలు జనులు వాళ్ళ గుణాలను అనుసరించి పనిచేయరు అసలు ఎక్కడ కూడా. వాడి గుణం ఏదోటి ఉందో ఏదో చేయాలి. ఎందుకు ఎలా జరుగుతుంది చెప్పండి? ఎందుకని వాడి గుణాన్ని విడిచిపెట్టి వేరేదేదో చేస్తున్నాడు? కారణం చెప్పగలరా? కారణం ఏమిటి? మ్హూ. భౌతిక విద్య, అవును. ఆ. అంటే వాడేమనుకుంటాడంటే వాడి గుణం ఇలా ఉన్నప్పటికీ ఇదే ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల ఈ భౌతిక విద్య వల్ల వాడేమనుకుంటాడు ప్రతి ఒక్కడు కూడా జీవితంలో ఏదో సాధించాలి. అందుకే చిన్నప్పటి నుంచే పిల్లలకి నువ్వేమవుతావు, పెద్దయ్యాక నువ్వేమవుతావు, ఆ? వాడికి ఏమవుతాడో వాడికి తెలియదు. అలా ఎవరైతే నువ్వేమవుతాయి అని అడిగే మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్ కూడా చిన్నప్పుడు మాస్టర్ అవుతానని అనుకుని ఉన్నాడు. చూడండి, అర్థమవుతుంది కదా. ఆ? చిన్నప్పటి నుంచే వాళ్ళు ఏంటంటే అదే అయిపోవాలి, నువ్వు అదే అయిపోవాలి, నువ్వు ఇదే అయిపోవాలి, నువ్వు డాక్టర్ అయిపోవాలి, నువ్వు ఇంజనీర్ అయిపోవాలి, లేకపోతే నువ్వు ఏదో అదే అయిపోవాలి, ఇదే అయిపోవాలి. చూడండి, అందుకే మనం చూస్తే ఈ రోజుల్లో వాడి గుణం అది కాదు, వాడి గుణానికి సంబంధించినటువంటి కార్యాల్లో ఉండడం వల్ల చాలామంది వాళ్ళు ఉండడానికి పెద్ద పెద్ద హోదాల్లో ఉంటారు, కానీ వాళ్ళ వ్యవహారం అంతా కూడా చాలా అధమంగా ఉంటుంది అనమాట మీరు చూస్తే. అంటే దాని అర్థం ఏమిటి? వాడు ఎక్కడో వాస్తవానికి కింద ఎక్కడో ఉండాలి, కానీ వాడు అనవసరంగా ఏమయ్యాడు, వాడు భౌతిక విద్య ఈ వాతావరణం వల్ల అనవసరంగా పెద్ద హోదాని సంపాదించేశాడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ విధానాల వల్ల. అందుకే వాడు హోదా అయితే పొందుతాడు, కానీ వాడి గుణం ఎలా ఉంటుంది? నీచంగా ఉంటుంది. అందుకే మనం చూస్తాం చాలా పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాడు ఉంటారు ప్రభుత్వ అధికారులు. ఉండడానికి చాలా అఫీషియల్గా పెద్ద డిగ్రీ ఉంటుంది రెడ్ కలర్ దాని మీద, పలానా మెజిస్ట్రేట్ అది ఇది అని చెప్పి అంటాడు. వాడి వ్యవహారం చూస్తే ఇలా ఉంటుంది, కింద కింద ఇలా అంటాడు, రాని రాని అంటాడు, బల్ల కింద చెయ్య. చూడండి, ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుందంటే కృత్రిమంగా ఆ హోదాకి తగినటువంటి వాడిని భౌతికంగా ఊరికి కృత్రిమంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టాం అంతే, కానీ వాడికి ఆ స్వభావం లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో జరిగేది అదే, ఈ ప్రభుత్వ విధానం, ఈ రకరకాల ఏదైనా కానివ్వండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? అనవసరంగా ఇప్పుడు చాలామందిని చూస్తున్నారు. అందుకే వాడు ఏం చేస్తాడంటే చివరికి వాడి గుణానికి సంబంధించిన పని చేస్తాడు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే అలాంటి అధమ గుణం ఉన్నవాడు ఉత్తమమైనటువంటి కార్యాన్ని చేపట్టినా అందులో కూడా అధమమైనటువంటి స్వభావాన్ని చూపిస్తుంటాడు. చాలామంది పెద్ద పెద్ద రాజకీయవేత్తలు వాళ్ళు ఉంటారు, మీరు చూడండి. వాడు సభ మీద ఇలా కూర్చుంటాడు, సభ దిగిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాక చూస్తే చేసేవన్నీ కూడా ఎలాంటి పనులు, అన్నీ నీచమైనటువంటి పనులు చేస్తుంటాడు అన్నమాట. అంటే దాని ఉద్దేశం వాడు ఆ స్థాయిలో ఉండాల్సింది. వాడేదో మాంసం కొట్టుకోవడం లేకపోతే ఇంకోటి ఏదో పని చేయాలనుకుందాం, వాడిని తీసుకెళ్ళి మనం ఎక్కడ కూర్చోబెడితే వాడు ఏం చేస్తాడు? వాడు కబేళాలు చేసేవాళ్ళందరికీ కూడా రాయితీలు ఇస్తాడు వాడు. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. వాడి స్వభావం కబేళా కొట్టడం అనుకోండి, వాడిని తీసుకెళ్ళి అత్యున్నత స్థానంలో పెడితే వాడు ఏం చేస్తాడు? దేశవ్యాప్తంగా ఎవరైనా కబేళాలు తెరవాలనుకుంటే వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తానంటాడు, వాళ్ళకి పన్ను రాయితీ అంటాడు. ఇలా ఎందుకు జరుగుతుందా అని ఆలోచిస్తే వాడు వాస్తవానికి ఆ గుణవాడు అనమాట. చూడండి, ఇది ఎంత ప్రమాదం చూడండి. ఇది ప్రమాదం కాదు, ఇది ప్రమాదం. అలా కాకుండా వాడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. అందుకే చూడండి, ఈ టెక్నాలజీ వల్ల వచ్చే నష్టం అదే. ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది? అనవసరంగా ప్రతి ఒక్కడికి అవసరం లేనటువంటి సమాచారాన్ని ఇచ్చేస్తుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో ఉంది, స్మార్ట్ ఫోన్ ఉంది అందరూ ప్రతి ఒక్కరి దగ్గర. వాడు దాన్ని ముందు అసలు ఆ వస్తువు చేతిలో పెట్టే ముందు ఆ వస్తువు ఎలా వాడాలో ముందు వాడికి శిక్షణ ఉండాలి. ఎవరికి ఆ శిక్షణే ఉండదు, కాబట్టి ఎవరికి పడితే వాడికి చేతిలోకి ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు పేకట్ ఆడే అలవాటు ఉంది వాడికి, వాడు సెల్ ఫోన్ అయితే ఏం చేస్తాడు? సెల్ ఫోన్లో పేకట్ ఆడతాడు, అంతే కదా. ఇది రమ్మీ అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ ఒకటి కనిపెడతాడు. చూడండి, ఎలా జూదం ఆడాలి అంటే వాడు ఏమిటి? జూదగాడు అన్నమాట వాడు. చూడండి, అలాగే వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి వాడికి మనం ఈ టెక్నాలజీ ఇచ్చామనుకోండి, వాడు ఏం చేస్తాడు? దాన్ని అందరికీ పంచుతాడు. అంటే ఈ టెక్నాలజీ ఏం చేస్తుందంటే ఇది అంతా విస్తరింపజేస్తుంది ఏది ఉన్నా కూడా, అంతే కదా. టెక్నాలజీలో మనం చూసేది ఏమిటి చెప్పండి? ఒక చోటన ఏదైనా చిన్న జరిగితే అదేమవుతుంది? మొత్తం ప్రపంచం అంతా సాగిపోతుంది. ఇప్పుడు వాడు బ్రాహ్మణుడు అనుకోండి, అంటే వాడు విద్యావంతుడు అనుకోండి, విద్యను వ్యాప్తింపజేస్తాడు, అంతే కదా. వాడు కనుక దగులుబాజీ వాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఆ దగులుబాజీతనాన్ని మొత్తం అందరికీ పంచిపెడతాడు. అలాంటి వెబ్సైట్లు తయారు చేస్తాడు, అలాంటి సినిమాలు తీస్తాడు, అలాంటివన్నీ చేస్తాడు. అంటే ఈ సాంకేతికత, ఈ టెక్నాలజీ అనేది ఏం చేస్తుందంటే మనిషి ఇప్పుడు చూడండి అంతా కూడా ఎక్స్ప్రెషన్, అంతే కదా. ప్రతిదాన్ని కూడా నీ యొక్క భావజాలం ఏదైతే ఉందో ఇది అందరికీ
పంచిపెట్టడం. అందుకే కదా టెక్నాలజీ ఉపయోగపడుతుంది, అవునా కదా? ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది ఎవరో ఏదో చేపలు పట్టుకునేవాడు ఉంటాడు ఉదాహరణకి. వాడు ఏం చేస్తున్నాడు ఈ రోజుల్లో? అదిగో చూడండి, నేను ఇప్పుడు చేప పడుతున్నాను, చూడండి, మీరు చూస్తున్నారా లేదా లైవ్లో, అదిగో చూసారా చేప పడింది అంటాడు. వాడు అది లేకపోతే అదే పని చేస్తాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు? వాడి చేతిలో సాంకేతికత ఉండడం వల్ల నలుగురికి నేర్పిస్తాడు అనమాట, ఇది ఎలా చేయాలని. అంతే కదా, ఇప్పుడు అదే కదా జరుగుతుంది. మరి ఎక్కువ శాతం మంది అధమ గుణాల్లో ఉండడం వల్ల దాన్ని ఏం చేస్తున్నారు? అధమమైనటువంటి వాటికి వినియోగిస్తున్నారు ఈ టెక్నాలజీ అనే దాన్ని. చూడండి, అందుకే మన ఆచార్యులకి ఇవన్నీ తెలుసు, కావాలంటే తయారు చేయొచ్చు. ఎందుకు తయారు చేయలేదంటే దానివల్ల ఏమవుతుంది? అనవసరంగా ఏమవుతుంది? వారి యొక్క గుణాన్ని అందరికీ కూడా విస్తరింపజేస్తారనమాట. చూడండి, అందుకోసమే వాళ్ళకి ఏం చేశారంటే ఎవరికి విద్య ఇవ్వాలి, ఎవరికి విద్య ఇవ్వకూడదు. చూడండి, ఇప్పుడు చూడండి, మనం చూస్తాం మాదక ద్రవ్యాలు తీసుకునేవాడు ఉంటాడు, కొంతమంది చాలా చెడు అలవాట్లు ఉన్నవాడు ఉంటారు. వాడు సాంకేతికత ఇచ్చామనుకోండి, వాడు ఇప్పుడు చూడండి షార్ట్లు అంటారు కదా, యూట్యూబ్లో షార్ట్లు తయారు చేస్తారు. వాడు దేని గురించి షార్ట్ తయారు చేస్తాడు? సిగరెట్ కలుస్తా షార్ట్ తయారు చేస్తాడు, అంతే కదా. వేదం చదివేవాడికి ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు? వేదం చదువుతూ షార్ట్ తీస్తాడు. కాబట్టి ఎంత ప్రమాదం చూడండి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆత్మజ్ఞానం లోపించడం వల్ల. ఇదే అంతిమమైనటువంటి జీవితం అనుకోవడం వల్ల ఇది ఎంత ప్రమాదమో చూడండి. అంటే భౌతిక విద్య అనేది ఎంత ప్రమాదం, చేయడ్డు పెట్టు ఆవలించినప్పుడు. విస్తరించడం, ఇది కూడా సోషల్ మీడియా అనమాట. ఆవలించడం కూడా సోషల్ మీడియా అన్నాం అనుకుంటుంది, తిరిగి అక్కడికి ఆయన ఆ మూలకి అక్కడికి వెళ్ళిపోయింది వాళ్ళు కూడా. అందుకే మనకు పద్ధతులు ఉన్నాయన్నమాట. ఆవలింత వచ్చినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవాలి, భక్తి సిద్ధాంత సరస్వతులు వారు చెప్పారు. సో అందుచేత ఏమవుతుందంటే మనం ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, భక్తులైనటువంటి మనం కూడా ఆ విధంగా ప్రవర్తించకూడదు. ఎందుకంటే భక్తుల్లో కూడా మనం చూస్తుంటాం ఈ రోజుల్లో. వాళ్ళు ఏమనుకుంటారంటే వాడు సరిగ్గా సక్రమంగా సరిగ్గా జపం చేయడు, వాడు సరిగ్గా చదవడో, లేకపోతే సరిగ్గా సేవ చేయడం ఏమేమి ఉండవు. కానీ ఎవడైనా ఉంటాడు ఇదే జీవితంలో భగవద్ధామం వెళ్ళిపోవాలనుకుంటాడు. అదే పాత ఆలోచన ఇక్కడ కూడా మోసుకొస్తాం అంతే. ఏ విధంగా అయితే ప్రతి ఒక్కడు కూడా డాక్టర్ అయిపోవాలి, ప్రతి ఒక్కడు ఇంజనీర్ అయిపోవాలి, ప్రతి ఒక్కడు ఇంకోటి ఏదో అయిపోవాలనుకుంటాడు, అలాగే అది భక్తి అంటే ఏమిటో కూడా సరిగ్గా తెలియదు. వీడు కూడా నేను భగవద్ధామం వెళ్ళిపోవాలనుకుంటాడు, రాధే అంటుంటాడు, లేకపోతే ఇంకేదో నేను బృందావన లీలలోకి వెళ్ళిపోతాను అనుకుంటాడు. ఎలా అవుతుంది? నిజంగా ప్రయత్నించిన వేలల్లాది మందిలోనే ఎవడో ఒకడు కూడా నా దగ్గరికి నన్ను తెలుసుకోవడం కష్టమని అంటున్నాడు కృష్ణుడు. కాబట్టి అంత చవకగా తీసుకోకూడదు అనమాట. ఊరికే మనం మనం ఇందులో సభ్యత్వం తీసుకున్నాం కాబట్టి భగవద్ధామం వెళ్ళిపోతాం, చూడండి, అదంతా కాదు. ఎన్ని శ్లోకాల్లో చెప్తున్నాడు భగవంతుడు. అలాగే మనం చూడండి, మనకి 6వ అధ్యాయంలో కూడా చెప్తాడు. 6వ అధ్యాయంలో కూడా ఏం చెప్తాడు? ఇలా అనేక జన్మల పిదప ఎవరైతే ఈ విధంగా పరిపూర్ణత సాధిస్తారో వాళ్ళు అంతిమంగా నన్ను 6వ అధ్యాయంలో ఏం చెప్తాడు? ఎవరైతే పూర్వం కొద్దిగా చేశారో వాడు తర్వాత జన్మలో మళ్ళీ అలాంటి వాతావరణం వచ్చినప్పుడు వెంటనే ఆకర్షితులు అవుతారు దానికి అంటాడు కదా. ఆకర్షితులు ఏం చేస్తారంటే వెంటనే దాన్ని తీసుకుంటారని చెప్పి అంటాడు కదా. 6వ అధ్యాయం చూడండి, భగవద్గీత 6వ అధ్యాయం. చూడండి, తత్రతం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ విధమైనటువంటి జన్మను పొందిన తర్వాత అతడు ఏం చేస్తాడు? తన పూర్వ జీవితపు దివ్య చైతన్యమును పునరుద్ధరించుకుంటాడు. ఆ విధంగా అతడు ఏం చేస్తాడు? మళ్ళీ సంపూర్ణ విజయాన్ని సాధించడం కోసం మరింత పురోగతి సాధిస్తాడు ఓ కురునందన అని చెప్పుకుంటున్నాడు. 6వ అధ్యాయం 43వ శ్లోకం చూడండి. అలాగే 44వ శ్లోకంలో చెప్తున్నాడు, ఏమంటున్నాడు? పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? మరి తన పూర్వజీవితపు దివ్య చైతన్యము కారణం చేత అతడు సహజంగానే ఏం చేస్తారట? యోగ సూత్రాల వైపు ఆకర్షితుడవుతారట. చూడండి, సహజంగానే ఆకర్షితుడవుతాడు. అంటే కావాలని అక్కడికి వెళ్ళకపోయినా సరే సహజంగానే ఆకర్షితుడవుతాడు. ఆ విధమైనటువంటి జిజ్ఞాసు అయినటువంటి యోగి ఎల్లప్పుడూ కూడా ఏమిటంటే ఈ యొక్క వైదిక శాస్త్రాల్లో చెప్పబడినటువంటి అనేక రకాల ఏవైతే క్రతువులు ఉన్నాయో వాటికి ఎప్పుడు అతీతుడుగా ఉంటాడు అని చెప్పి అంటున్నారు. అందుచేత మన ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చామంటే ఖచ్చితంగా పూర్వ జీవితంలో మనం
ఎంతో కొంత చేసి ఉండొచ్చు. చూడండి, ఆ? ఇలా ఇలా ఏం చేస్తాం, అలాగా ఒక్కో జీవితం అయిన తర్వాత కృష్ణుడు చెప్తున్నాడు చూడండి. తర్వాత 45వ శ్లోకం చూడండి. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిం. చూడండి, ఈ శ్లోకం గురించి వెతుకుతున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? అనేక జన్మ సంసిద్ధస్తతో యాతి పరాంగతిం అంటే ఏమంటున్నాడు ఇక్కడ? ఎప్పుడైతే యోగి తనను తాను శ్రద్ధాపూర్వకంగా ఆ విధంగా మరింత పురోగతి సాధించడంలో నిమగ్నం అవుతాడో, అప్పుడు అతడు ఏం చేస్తాడు? సర్వ కల్మషాల నుండి కూడా పవిత్రుడవుతాడు. అప్పుడు అంతిమంగా ఎన్నో ఎన్నో జన్మల సాధన తర్వాత పరిపూర్ణత సాధించి అత్యున్నతమైనటువంటి లక్ష్యాన్ని సాధిస్తాడు అని చెప్పన్నారు. నేను ఇంగ్లీష్లో ఉంది, అందుకని తెలుగు చదువుతున్నాను, అందుకే కలవట్లే అక్కడ ఇక్కడ. చూసారు కదా ఏమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? అనేక జన్మ సంసిద్ధ స్తతో యాతి పరాంగతి. ఖచ్చితంగా అలాగే జరుగుతుందా అండి అంటే మన చేతిలో ఉంది. మనం ఒకవేళ అంటే ఆ స్థాయిలో మనం సాధన చేయగలిగితే, ప్రభుపాదుల వారు అన్నారు కదా, ఆ స్థాయిలో ఒకవేళ సాధన చేయగలిగితే చేయొచ్చు. కానీ ప్రభుపాదుల వారు కూడా అన్నారు, ఏమన్నారు? నా అనుచరులు ఎక్కువ శాతం మంది స్వర్గలోకాలకు వెళతారని చెప్పారు. కాబట్టి అంత చవక కాదనమాట ఆధ్యాత్మిక జీవితం అంటే. ఎలాగైనా చేసేయచ్చు. మనం చేసే ఏ పనికైనా ఊరికే కృష్ణుడిని జోడించండి, ఇలా అనేక రకాలు వింటూ ఉంటాం మనం అప్పుడప్పుడు. ఆధ్యాత్మిక జీవితం అంటే అంత చవకైంది కాదు. కాబట్టి అందుకే మనం ఏంటంటే సావధానంగా సాత్వికంగా మనం చేయాలన్నమాట. కంగారు పడిపోకూడదు. ఏదేదో ఇది సాధించేయాలి, అది సాధించేయాలి, అది సాధి ముందు ఉన్నది ఏదో ఆధ్యాత్మిక గురువు మనకి ఇచ్చింది ఏదైతే ఉందో సాధన సాత్వికంగా. భక్తివినోద్ ఠాకూర్ల వారు ఏమన్నా ఆయన పిచ్చోడు ఏంటి? ఆయన ఏమన్నారు? ఆయన ఒకవేళ నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నన్ను ఏం చేయాలి? కనీసం కీటకముగానైనా సరే ఒక భక్తుల కుటుంబంలో పుట్టించని చెప్పాను. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇది ఒక మజిలీ, ఇది ఒక ప్రయాణం. ఈ ప్రయాణం కొనసాగుతుంది, ఎప్పటి వరకు వెళుతుందో మనకు తెలియదు. కానీ మనం సరైనటువంటి మార్గంలో ఉన్నాం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం సరైన మార్గంలో వెళుతున్నాం, సరైనటువంటి లక్ష్యం వైపుకి వెళుతున్నాం. కాబట్టి ఈ వాహనంలో, ఈ దేహం అనేటువంటి ఈ వాహనంలో ఎంతవరకు ప్రయాణం చేస్తామో అంతవరకు ప్రయాణం చేస్తాం. లక్ష్యాన్ని చేరుకోలేదా ఇంకొక వాహనం ఇవ్వబడుతుంది, అంతే కదా. వెళ్ళే కొద్దీ ఉన్నతమైన వాహనాలే కానీ అధమ వాహనాలు కాదు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలి మనం, వెళ్ళే కొద్దీ ఏం చేస్తాం? ఉన్నత వాహనాలు ఎక్కుతామా? లేకపోతే అంటే ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డు వరకు ఇప్పుడు నడిచి వెళ్ళినా, టీవీఎస్ వెళ్ళినా మెయిన్ రోడ్డు వరకు వెళ్తాం. అక్కడి నుంచి ఏం చేస్తాం? పెద్ద వాహనం తీసుకుంటామా, లేదా అక్కడికి వెళ్ళి సైకిల్ ఎక్కుతామా? చెప్పండి. పెద్ద వాహనం మీద ఎక్కుతాం. కాబట్టి ఇప్పుడు మనం ఈ వాహనంలో ప్రయాణం చేస్తున్నాం. ఎంతవరకు ప్రయాణం చేస్తామో చూద్దాం. ఏమో మధ్యలో చేరుకుంటే భగవత్ చిత్తమైతే చేరుకోవచ్చు కూడా, చేరుకోలేమనేదానికి ఏం లేదు. చేరుకోకపోయినా ఇబ్బంది ఏముంది? మళ్ళీ ఏమంటున్నాడు కృష్ణుడు? ఈ మార్గంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ ఆ మార్గంలో ముందుకెళ్ళేటువంటి అవకాశం ఇస్తాడు. అందుకనే ఎవరైతే మనం చిన్ననాటి నుంచి మనం భక్తుల కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు, లేకపోతే ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడు తల్లిదండ్రులు దాన్ని ఏం చేయాలంటే వెంటనే దాన్ని ప్రోత్సహించాలన్నమాట. చూడండి, దురదృష్టవశాత్తు ఏం చేస్తారంటే చిన్నప్పుడే ఆధ్యాత్మిక చింతన కనిపించినప్పుడు వాళ్ళని ప్రోత్సహించారు. మీరు కూడా చూడండి, పిల్లలు మనం కూడా చూస్తుంటాం, చాలామంది చిన్న వయసులో మన దగ్గరకు వస్తుంటారు. వాడు చిన్న వయసులో కూర్చొని రే జపం చేయాలంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 జపం చేస్తుంటాడు. వాడు ప్రణామం చేయాలంటే ప్రణామం చేస్తుంటాడు. ఏ సేవ చెప్తే ఆ సేవ చేస్తుంటాడు. వాడిని తీసుకెళ్ళి స్కూల్లో పెడతారు. స్కూల్లో పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి హరే కృష్ణ అంటే అంతకుముందు ఉన్న ఉత్సాహం కనిపించదు అనమాట. ఒక వయసులో వాళ్ళు ఏమంటారంటే, ప్రభు నేను కూడా మీతో పాటే ఉంటాను, ఆశ్రమంలో నేను జాయిన్ చేసుకుని అంటాడు. తల్లిదండ్రులు లేదు లేదు అమ్మో ఇప్పుడు చూడు జాయిన్ అవ్వకూడదు, ఇంకో 2 సంవత్సరాలు చదివింది. 2 సంవత్సరాల తర్వాత ఎరా ఏంటి పరిస్థితి అంటే, ఇప్పుడు కాదు సైంటిస్ట్ అయ్యాక వస్తానంటాడు. అవునా కదా, బయట మనం చూసేది అదే కదా. అంటే ఆ తప్పిదం ఎవరిది? తల్లిదండ్రుల తప్పిదం అది. కానీ వాడు వస్తాడు, ఎందుకంటే పుణ్యం అనేది ఉంది కదా. పుణ్యం అంటే అర్థం ఏమిటి? ఏం చెప్తున్నారు? పుణ్యం అంటే ఏమిటి అర్థం? శ్రీల ప్రభుపాదుల వారు ఆ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో చెప్తారు, పుణ్యోగంధ పృథివ్యాంశ అని చెప్పంటారు. తేజశ్చాస్మి విభావసౌ. ఏమంటారు? పుణ్యం అంటే ఏమిటి? పుణ్యము అంటే కుళ్ళిపోనది అని అర్థం. పుణ్యము అంటే ఎప్పటికీ కొళ్ళనిది అని అర్థం. అది కాబట్టి వాడు ఇప్పుడు తప్పించుకున్న భగవంతుడు ముందు అవకాశం ఇచ్చాడు. ఇది చిన్న వయసులోనే ఇందులోకి వచ్చే అవకాశం ఇచ్చాడు. కానీ తల్లిదండ్రులు తప్పించారు కదా, ఇప్పుడు కాకపోయినా తర్వాత మళ్ళీ ఇప్పుడు దెబ్బ తగులుతుంది, అప్పుడు వస్తాడు మళ్ళీ. అర్థమవుతుంది కదా.
కాబట్టి ఇది ఎప్పటికీ పోదనమాట. అదే విషయం మనకి 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. 60 కాదు 2వ అధ్యాయం 40 శ్లోకంలో ఏమంటున్నాడు? నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్ అని చెప్పుంటాడు. మరి 7వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణం. అంటే పూర్వజన్మలో ఈ జన్మలో చేసిన పుణ్యకార్యాల వల్ల ఎవరి యొక్క పాపకర్మలు పూర్తిగా తొలగిపోతాయో వాళ్ళు ఏం చేస్తారు? భజంతే మాం దృఢవ్రతాః అని చెప్పుకుంటారు. కాబట్టి చిన్నప్పుడే కనుక మనం ప్రోత్సహించినట్లయితే ఆ విధంగా ఆధ్యాత్మిక ఆసక్తి చూపించిన వాళ్ళని వాళ్ళ సమయం వృధా చేసుకోకుండా చాలా చక్కగా వెళతారు. కానీ తల్లిదండ్రులు దాన్ని ప్రోత్సహించకుండా ఆపారనుకోండి, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మళ్ళీ రావాల్సిందే వాడు. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏమిటంటే అప్పటికి కొంచెం ఇంకా పాడైపోతారు, ఇంకా ఆలస్యం అయిపోతుంది అనమాట. అందుచేత ఇక్కడ ఏమంటున్నారంటే నామమాత్రపు సౌఖ్యము కొరకు లౌకికుడు గొప్ప కష్టంతో పరిశ్రమతో సంపాదించిన వానిని ఏమవుతుంది? కాలం వచ్చి కాలరూపమున భగవానుడు నశింపజేయు. చూడండి, ఆ కారణము చే బద్ధజీవుడు మిగుల శోకించును అని చెప్పంటాడు. చూడండి, మిగుల శోకించును. అందుకే ఆచార్యులు ఏమంటున్నారంటే మన భౌతిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. మనం ఏం చేయాలి? మనకి మానవ జన్మ లభించింది కాబట్టి మన ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎవరికి వాడు ఏమనుకుంటాడు? చూడు, నేను చాలా పేద కుటుంబంలో పుట్టాను, నేను కోటీశ్వరుడు అవ్వడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పి వాడు ఏం చేస్తాడు? భౌతికంగా తీవ్రమైనటువంటి పరిశ్రమ చేస్తూ ఉంటాడు. దేనికోసం? కోటీశ్వరుడు అవ్వడం కోసం. కొంతమంది అవుతారు, చాలామంది అసలు ముందుకు వెళ్ళలేరు. కోటీశ్వరుడు అవ్వాలని కలలు కన్న ప్రతి పేదవాడు కోటీశ్వరుడు అవుతాడా? చెప్పండి. ఏదో ఇంటి వరండాలో కూర్చొని కుమ్మరవాడు కలగంటూ ఒక తన్ను తన్నాడట, తనితే ఏమైంది? మొత్తం మట్టి కొండలన్నీ పగిలాయట. అలా ఉంటుందన్నమాట. చాలా తక్కువ మంది మనం చూస్తాం, చాలా తక్కువ మంది ఆ విధంగా మొత్తానికి పరిశ్రమ చేసి కోటీశ్వరులు అవుతారు. అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే నాలాగా ఇతరులు బాధపడకూడదని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? చూడండి, విచిత్రమైన విషయం భౌతిక ప్రపంచంలో. వీడు అత్యంత లేమి కుటుంబం నుంచి వస్తాడు. లేమి కుటుంబం చూసి వాడి కష్టాలన్నీ కూడా గుర్తుంచుకుని ఏం చేస్తాడు? బాగా కష్టపడి మొత్తానికి బాగా కోటీశ్వరుడు అయిన తర్వాత నాలాగా ఇతరులు కష్టపడకూడదని చెప్పి వాడు ఏదో ఉచిత విద్య అలాంటివి మొదలు పెడతాడు. ఆ ఉచిత విద్య వచ్చేటప్పటికి కష్టపడేవాడు కూడా కష్టపడకుండా సోంబేరిలా మారతాడు అనమాట. వీడు ఏమనుకున్నాడు? వీడు కష్టపడ్డాడు కాబట్టే కదా వీడు బాల్యంలో అంత కష్టపడ్డబట్టే కదా జీవితంలో అంత ఉన్నత స్థాయికి వచ్చాడు. ఉన్నత స్థాయికి వచ్చాక బుద్ధి లేకపోవడం వల్ల వీడేమనుకుంటాడు? నాలాగా ఇతరులు కష్టపడకూడదు అనుకుంటాడు. కష్టపడకపోతే ఉన్నత ఎవడు సాధిస్తారు చెప్పండి? కష్టపడకుండా ఎవడన్నా ఉన్నత సాధిస్తాడా? వీడేం నాలాగా ఇతరులు కష్టపడకూడదని చెప్పి ఉచిత విద్య, ఉచిత వైద్యం అంటాడు. జనం సోంబేరులా తయారవుతారు. అదే కదా జరిగేది, అవునా కదా? కష్టపడతాడు ఎవడన్నా? కాబట్టి వాళ్ళ జీవితాలు వీడు నాశనం చేస్తున్నాడు అనమాట. చూడండి, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు? అటు ఇటు కాకుండా పోతారు వాళ్ళు. కాబట్టి భౌతికంగా ఏం చేసినా ఎంత ప్రమాదకరమో చూడండి. అందుకే భౌతికంగా మన యొక్క అవస్థని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించే కంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నించామనుకోండి, అది పూర్తి అవ్వకపోయినా ఏమిటి నష్టం? అందులో నష్టం ఏమైనా ఉందా చెప్పండి? పోనీ భౌతికమైన పురోగతి గురించి దృష్టి పక్కన పెట్టి కేవలం ఆధ్యాత్మికంగానే ముందుకెళ్ళడానికి ప్రయత్నించే వాడికి వచ్చే నష్టం ఏమన్నా ఉందా చెప్పండి? భాగవతంలో మంచి శ్లోకం ఉంది కదా, ఏమిటి గుర్తుంది ఎవరికన్నా? అది గుర్తుంది ఎవరికైనా? ఏమిటా శ్లోకం? అది స్వధర్మాచరణని చాలా చక్కగా చేపట్టి ఆధ్యాత్మికంగా ఆసక్తి లేనివాడు సాధించేదేమిటి, అలాగే ఆధ్యాత్మిక పురోగతి సాధించడం కోసం స్వధర్మాన్ని పక్కన పెట్టేవాడు కోల్పోయేదే ఉంది అని ఒక చక్కటి శ్లోకం ఉంది. నారదులు వారు చెప్తారు. అది మనం కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకం అనమాట. కాబట్టి ఆధ్యాత్మికంగా పురోగమించాలనే ప్రయత్నం చేసేవాడు భౌతికంగా నష్టపోడు ఎప్పటికీ కూడా. ఎందుకంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? ఎలాగో మన జన్మతః మనం ఎంత సంపాదించాలి, మనం ఎంతకాలం జీవించాలి, మనం ఎంత భోగించాలి, మనం ఎంత విద్య సంపాదించాలి అనేవి నిర్ణయించబడ్డాయి పూర్వకర్మ యొక్క ఇది వల్ల. కాబట్టి వాడు ఏమీ ప్రయత్నం చేయకపోయినా సరే కేవలం ఆధ్యాత్మిక జీవితంపైనే దృష్టి పెట్టినా కూడా వాడికి కావాల్సినవన్నీ వస్తుంటాయి, ఏదో రకంగా అందుతుంది. ఒకవేళ ఆధ్యాత్మికంగా పురోగమించలేకపోయినా నష్టమేం లేదు. కృష్ణుడు చెప్తున్నాడు కదా ఆరోగ్యంలో, ఏం చెప్తున్నాడు? కొద్దిగా ఒకవేళ ప్రయత్నం చేసి విఫలమైనా సరే ఏం చేస్తారట? అనేకానేక జన్మలు పుణ్యలోకములలో భోగములను అనుభవించిన పిదప మళ్ళీ ఏం చేస్తారట? మళ్ళీ శుచీనాం శ్రీమతాం గేహే అని చెప్పుకుంటారు.
అలాంటి వాళ్ళ కుటుంబాల్లో పుడతారని చెప్పండి. కాబట్టి ఇందులో ఏం నష్టం ఉంది చెప్పండి? ఏ విధంగానూ కూడా నష్టం లేదు. కానీ ఏం చేస్తాం పాపం వాళ్ళకి జ్ఞానం లేకపోవడం చేత వాళ్ళు ఏం చేస్తారట, ఆర్థికాభివృద్ధి పేరిట పలు వస్తువులను సృష్టించడంలోనే నిమగ్నమై ఉంటారు. భౌతిక అవసరాలను తీర్చడం ద్వారా జనులు సుఖవంతులు కాగలరని తలుస్తారట. ఇది హోప్ ఎగెన్స్ట్ హోప్ అనమాట. ఏమిటది? భౌతిక అవసరములను తీర్చుట ద్వారా జనులు సుఖవంతులు కాగలరని తలుతున్నారు. అంటే భౌతిక సౌఖ్యాలను పెంచుకోవడం ద్వారా సుఖంగా ఉండొచ్చు అనుకుంటారట. కానీ ఎంతగా భౌతిక సౌఖ్యాలు పెరుగుతాయో ఇంద్రియ భోగ సామర్థ్యం తగ్గిపోతుంటుంది. ఇది చూడండి మళ్ళీ. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చెప్పి ఉంటాయి. చదువుకున్నావు కదా నువ్వు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏమిటి అర్థం? ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది. జనం ఏమనుకుంటారంటే భౌతికమైనటువంటి సౌఖ్యాలు ఉంటే మన ఇంద్రియ భోగం బాగా చేయొచ్చు అనుకుంటారు. కానీ దానికి దీనికి పొంతన ఉండదన్నమాట. ఎప్పుడైతే భౌతిక సౌఖ్యాలు పెరుగుతుంటాయో ఇంద్రియాలకి భోగించే సామర్థ్యం తగ్గిపోతుంటుంది. ఎందుకని? ఇంద్రియాన్ని మనం ఎంత ఉపయోగిస్తే అంత అది స్వీకరించగలదనమాట. ఇప్పుడు ఎవడైనా బాగా తినాలనుకున్నాడు, తినడం కోసమే బతకాలనుకున్నాడు అనుకోండి, వాడు ఏం చేయాలి? ఖాళీగా కూర్చుంటే భోగించగలడా? వాడు లేదు. ఎవడు బాగా తినగలడంటే బాగా కష్టపడి పని చేసినోడే బాగా తినగలడు, వాడికి అరుగుతుంది. కానీ వీడేమనుకుంటాడు? నేను బాగా సుఖించాలనుకుంటాడు. బాగా సుఖించాలనుకునే క్రమంలో బాగా సౌకర్యాలు పెంచుకుంటాడు. సౌకర్యాలు పెంచుకుంటే ఇంద్రియాలు వాడక్కర్లేదు కదా, ఖాళీ కూర్చోవడమే కదా. ఖాళీ కూర్చుంటే జీర్ణ వ్యవస్థ పనిచేస్తుందా? పనిచేస్తుందా జీర్ణ వ్యవస్థ? పనిచేయదు. అంటే వాడు అనుకున్న దానికి వ్యతిరేకం జరుగుతుంది, రోగాల పాలు అవుతాడు. చూడండి, అది అజ్ఞానం అంటే. కానీ సమస్త ప్రపంచం అంతా ఏం చేస్తుంది? ఈ అజ్ఞానంలో మునిగీత కొడుతుంది అనమాట. చూడండి, పైకి తేలిక కూడా మునిగీత కొడుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమిటంటే మనం అర్థం చేసుకోవాలి, గొప్ప కష్టముతో పట్టుదలతో ఎన్నో శక్తివంతమైన సామ్రాజ్యాలు ఏర్పరచబడినప్పటికీ కాలక్రమమున అవి నశించిపోయినట్లుగా మనం చరిత్ర ఎందుకు చూడవచ్చు. ఎన్ని సామ్రాజ్యాలు పోయాయి చెప్పండి? మెసపటోమియా నాగరికత ఏమైపోయింది? ఈజిప్ట్ నాగరికత ఏమైపోయింది? ప్రష్యన్ నాగరికత ఏమైపోయింది? చూడండి, ఏమైపోయాయి ఇవన్నీ నాగరికతలు. ఎందుకని భారతీయ విధానం ఒకటే మిగిలి ఉందంటే, భారతదేశంలో కూడా అనేక సామ్రాజ్యాలు పోయినా సారం మిగిలి ఉంది. ఎందుకంటే ఇది ఆధ్యాత్మికతపై ఆధారపడినటువంటిది కాబట్టి ఇది ఎన్నటికీ కూడా నశించదు అనమాట. చూడండి, అందుచేత అయినా కూడా కాలమందు నశించే తీరేటువంటి భౌతిక అవసరాలను తయారు చేయటంలో తాము కాలమును వృధాపరుచుతున్నామని మూర్ఖులకు లౌకికులు ఎరుగజాలరు. చూడండి, మూర్ఖులకు లౌకికులు ఎరుగజాలరు. చూడండి, ఆధునిక విద్యా విధానంలో మూర్ఖులు ఏమనుకున్నారంటే, మా తాత ఊరికే కాలువ గట్లెంబడి తిరిగేవాడు, పొలాల గట్లెంబడి తిరిగేవాడు, ఆయన ఏమి ఎంజాయ్ చేశాడు, నేను బాగా ఎంజాయ్ చేస్తాను హైదరాబాద్ వెళ్ళి, సిటీ వెళ్ళి. చూడండి, మీ తాత కాలువ గట్లెంబడి తిరిగేవాడు, పొలం గట్లెంబడి తిరిగేవాడు, పట్టుకి 6 సున్నుండలు తినేవాడు. నువ్వు ఒక సున్నుండి తిని చూద్దాం. ఒకటే తినలేడు వాడు, తిన్నా అరగదు. చూడండి, ఒక సున్నుండి తింటే సాయంత్రం దాకా ఆకలేదు మళ్ళీ. చూడండి, అది పరిస్థితి. ఏమిటి ఇంద్రియ భోగం చెప్పండి? ఇదంతా కూడా పిచ్చితనం అన్నమాట. చూడండి, అజ్ఞానం అన్నమాట. జనుల అజ్ఞాన కారణముననే ఆ రీతి శక్తి వృధాగుచున్నది. తాము నిత్యులమనియు తమకొక నిత్య కార్యము కూడా కలదనియు జనులు ఎరుగుకున్నారు. అది కూడా తెలియదు ఎవరికి కూడా. ప్రస్తుత దేహమందలి కొద్దిపాటి జీవనకాలం అనంతమొక ప్రయాణమున కేవలం ఒక మెరుపు వంటిది మాత్రమే వారు ఎరుగరు. కాబట్టి ఆత్మజ్ఞానం అనేది భౌతికంగా భోగించాలన్న ఆత్మజ్ఞానం ఉన్నవాడే వల్ల అవుతుంది. చూడండి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడే భౌతికంగా కూడా ఇంద్రియ భోగం చేయగలడు కావాలనుకుంటే. మన శాస్త్రాల్లో మనం చూడొచ్చు ఉదాహరణ. కానీ భౌతికంగా ఇంద్రియ భోగం చేద్దాం అనుకున్నవాడు అటు ఆధ్యాత్మికంగా ఎలాగా ఉండదో భౌతికంగా కూడా వాడు భోగించలేడు అనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. నీచమైనటువంటి గుణాలు కలిగి ఉన్నా వాడు హయ్యెస్ట్గా మామూలుగా చేతిలో కూర్చుంటాడు. అయితే అది ఆ రకంగా నీచమైన గుణాలు కలిగి ఉన్నా ఆయనకు ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టాడు అంటే ఇది గత జన్మలో చేసుకున్న ప్రారంభ ఫలితం మూలంగా ఆ రకంగా అక్కడ కలగలిగారా, లేకపోతే మామూలుగా అంటే ఆ వ్యక్తుల ద్వారా
వెళ్ళడానికి సపోజ్ ముఖ్యమంత్రి ఆయన తాలూకా ప్రారంభ కర్మలో ఈయన ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోగలిగినటువంటి ఇది లేకపోతే ఎలిజిబిలిటీ లేకపోతే అక్కడ కూర్చోవడం కావాలి. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే చూడండి, ముఖ్యమంత్రి హోదాలో కూర్చోవడం అంటే కేవలం హోదా ఒకటే చూస్తే కుదరదు, ముఖ్యమంత్రిగా అతడు వ్యవహరిస్తున్నాడు అనేది కూడా చూడాలి. అంటే నిజంగా ముఖ్యమంత్రికి ఎంత అయితే నియామక శక్తి ఉంటుందో అంత అతడు దాన్ని ప్రదర్శించగలుగుతున్నాడంటే వాడికి నిజంగా ఆ విధంగా ప్రదర్శించగలిగేవాడు ఇంద్రియ భోగం చేస్తూ ఉండలేడు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే ఎవరెవరైతే ఈ ఉన్నత స్థానాలకు వెళతారో వెళ్ళి నిజంగా ఆ స్థానం యొక్క బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంద్రియ భోగ జీవితాన్ని గడపరు మీరు చూస్తే. కానీ ఎవడైతే ఊరికే ఆ స్థాయికి వెళ్ళిన వాడు ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా ప్రధానమంత్రి అయినా, మీరు చూడండి ఇప్పుడు మన భారతదేశం ఎంతోమంది ప్రధానమంత్రులు చూసింది, అందులో కొంతమంది చాలా ప్రభావవంతంగా పనిచేశారు కదా. ఆ ప్రభావవంతంగా పనిచేసిన వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చూడండి ఎలా ఉంటాయి. చూస్తే వాళ్ళు చాలా చాలా నిజాయితీగా ఉంటారు, వాళ్ళు చాలా ఇంద్రియ నియంత్రణ కలిగి ఉంటారు, ఎలా పడితే అలా ఉండరు, ఒక ధర్మం అనేది పాటిస్తారు వాళ్ళు. కానీ మరికొంతమంది ప్రధానమంత్రులను చూడండి, వాడు పేరుకే ప్రధానమంత్రి అవుతాడు కానీ వాడు ఏం చేయలేడు అక్కడికి వెళ్ళి. అంటే దాని అర్థం ఏమిటంటే వాడికి ఎలాంటి పుణ్యం లేదు, ఊరికే ఈ ప్రజాస్వామ్యం మనం ఏర్పాటు చేసిన కృత్రిమ వ్యవస్థ వల్ల ఆ పైకి వెళ్ళాడు అనమాట. కానీ ఎవడైతే వెళ్ళి ఆ శక్తిని వినియోగించుకుని సద్వినియోగపరుచుకున్నాడో వాడు పూర్వపుణ్యం కారణంగా ఆ స్థితికి వెళ్ళాడని మనం అర్థం చేసుకోవాలి. అదే, ఎందుకంటే పేరు కాదు కదా, ఊరికే పేరుకి ఉండే ఏమిటి ప్రయోజనం చెప్పండి. పేరుకే ఉంది, ఎవడైనా పేరుకి అవ్వచ్చు, కానీ నిజంగా ఆ యొక్క ఆ శక్తిని వాడు వినియోగించగలగాలి కదా, వాడికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని. అది కేవలం పుణ్యం ఉన్నవాడు చేయగలడు. మిగతా వాడు ఊరికే పేరుకు ఉంటాడు డబ్బాలాగా, అంతే, ఏమన్నా అదనమాట. ग्रंथराज श्रीमद् भागवतम की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। संसार दावानन्दलीलोका प्राणाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवश्च वन्दे गुरश्रीचरणारविन्दम्।